అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. పిల్లలందరికీ శుభాశీస్సులు. ఈ వీడియోలో నేను 7వ తరగతి మొదటి పాఠమైన అక్షరం అనే పాఠాన్ని మీకు వివరించబోతున్నాను. ముందుగా వినడం, ఆలోచించి మాట్లాడడం. ప్రశ్నలు. మొదటి ప్రశ్న, చిత్రంలో ఎవరెవరున్నారు? జవాబు, చిత్రంలో తల్లి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. రెండవ ప్రశ్న, తల్లి ఏం చేస్తోంది? జవాబు, తల్లి అక్షరమాలను పిల్లలకు పరిచయం చేస్తున్నది. మూడవ ప్రశ్న, పిల్లలు ఏం చేస్తున్నారు? జవాబు, పిల్లలు తల్లి దగ్గర అక్షరాలను నేర్చుకుంటున్నారు. ఇక ఉద్దేశం, అక్షర జ్ఞానం అందించిన ఆది గురువు అమ్మ. ఆమెను గౌరవిస్తూ అక్షరం యొక్క గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను, విశిష్టతను తెలియచేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశము. ఇక కవి పరిచయం. రావి నూతల ప్రేమకిశోర్ ఆగస్టు 1వ తేదీన 1965వ సంవత్సరంలో ప్రకాశం జిల్లాలోని కొండపి అనే గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు మరియమ్మ, అంకయ్యలు. శ్రమవద్గీత, అజమాయిషి, నిశి, రెక్కలపుడమి, ఇంకుచుక్క, నిశ్శబ్దగాయం, టామీ, కల్లం దిబ్బ మొదలైన రచనలు వీరు చేశారు. వీరు రాసి నటించిన అనేక నాటికలకు రాష్ట్రేతర ప్రదేశాలలో ఉత్తమ అవార్డులు, ప్రశంసలు లభించాయి. ఈ పాఠ్యాంశం నలుగురమౌదాం అనే కవితా సంపుటిలో నుంచి గ్రహించడం జరిగినది. అయితే రావి నూతల ప్రేమకిశోర్ అక్టోబర్ 7వ తేదీ 2019వ సంవత్సరంలో మరణించారు. ఇక పాఠం, నా గుండె గవాక్షాల్లోనే కాదు, మూసిన నా కనురెప్పలపై కూడా అక్షరాలు కవాతు చేస్తుంటాయి, నిరంతరం నిద్రాభంగం చేస్తుంటాయి. కలలు రాలని రాత్రి అక్షరాలంటని తావు, నా కంటికి ఒంటికి లేవుగా, ఎంతైనా పంతులమ్మగారి బుజ్జోణ్ణి, ఆ మాత్రం అక్షరానుబంధం ఉండదా? నిద్రపోయేటప్పుడు అమ్మ అక్షరాల కంబలి కప్పిందేమో, చిన్నప్పుడు అన్నప్రాసన నాడు తలా ఒకటి నా చుట్టూరేసి పట్టుకోమన్నప్పుడు ఎర్రగా బాగుందని పెన్ను పట్టుకుంటే అమ్మ అక్కున చేర్చుకొని కలం పట్టిన బిడ్డ ఇలను దున్నుతాడని ఆనందంతో ఒళ్ళంతా ముద్దులతో నింపిందట. అమ్మ ముద్దులో అక్షరాల ముద్దర్లున్నట్టుంది, ఒంటి నిండా అక్షరాల శుద్ధలే. ఇప్పుడు ప్రతి అక్షరంలోనూ అమ్మే కనిపిస్తుంది. నన్ను అక్షరాల పుట్టని చేసిన అమ్మకు అక్షరాన్నవ్వడం మినహా మరేమివ్వగలను? ఇక ముఖ్య పదాలకు అర్థాలు. గవాక్షం కిటికీ, కవాతు పద విన్యాసం, నిరంతరం ఎల్లప్పుడూ, నిద్రాభంగం నిద్రను చెడగొట్టడం, తావు ప్రదేశం, ఒంటికి శరీరానికి, బుజ్జోన్ని చిన్న పిల్లవాణ్ణి, అక్షరాల కంబలి అక్షరాలతో చేసిన దుప్పటి. నా గుండె గవాక్షాల్లోనే కాదు అంటే నా హృదయం యొక్క కిటికీల్లోనే కాదు, మూసిన నా కనురెప్పలపై కూడా అంటే మూసి ఉంచిన నా యొక్క కనురెప్పల్లో కూడా నిరంతరం అక్షరాలు కవాతు చేస్తుంటాయి. ఎల్లప్పుడూ అక్షరాలు కవాతు చేస్తూ ఉంటాయి. నిద్రాభంగం చేస్తుంటాయి అంటే నిద్రకు ఆటంకాన్ని కలిగిస్తుంటాయి.
కలలు రాలని రాత్రి అంటే కలలు కనని రాత్రులు, అక్షరాలు అంటని తావు అంటే అక్షరాలు తాకని స్థానం, నా కంటికి ఒంటికి లేవుగా అంటే నా కన్నులకు శరీరానికి లేనే లేవు కదా. ఎంతైనా ఎంత ప్లస్ అయినా అంటే ఎంత కాదనుకున్నా. పంతులమ్మగారి బుజ్జోన్ని, పంతులు ప్లస్ అమ్మగారి బుజ్జోన్ని అంటే పంతులమ్మగారి బిడ్డను కాబట్టి. ఆ మాత్రం అక్షరానుబంధం, ఆ మాత్రం అక్షర ప్లస్ అనుబంధం అంటే అలాంటి అక్షరాల బంధం ఉండదా, ఉండకుండా ఉంటుందా? నిద్రపోయేటప్పుడు అంటే చిన్నప్పుడు నేను నిద్రపోయే సమయంలో అమ్మ, మా యొక్క అమ్మ అక్షరాల కంబలి కప్పిందేమో, అక్షరాల కంబలి కప్పింది ప్లస్ ఏమో అంటే అక్షరాలనే దుప్పటిని కప్పిందేమో. ఇక వివరణ. తన గుండె తలుపుల్లోనే కాదు, కళ్ళను మూసుకున్నా కూడా అక్షరాలే తన మనసులో తిరుగుతూ ఉంటాయని కవి చెబుతున్నాడు. అవి ఎప్పుడూ తనను విడిచిపెట్టకుండా ఆలోచనల్లో కదలాడుతూ నిద్రను కూడా భంగం చేస్తుంటాయి. రాత్రివేళ కలలు కూడా అక్షరాల రూపంలోనే కనిపిస్తున్నాయి. అందువల్ల తన కళ్ళకి, శరీరానికి నిజమైన విశ్రాంతి దొరకడం లేదని, ఇంత అక్షరాభిమానం ఉండటం సహజమేనని, ఎందుకంటే తాను ఒక పంతులమ్మగారి బిడ్డనని గర్వంగా చెబుతున్నాడు. చిన్నప్పటి నుంచే అమ్మ తనపై అక్షరాల ప్రేమను కప్పి పెంచిందేమో అన్నట్లుగా అమ్మ అక్షరాల కంబలి కప్పింది అనే రూపకము ద్వారా విద్యా సంస్కారాన్ని ఎంతో అందంగా కవి వ్యక్తపరచాడు. ఇక ముఖ్య పదాలకు అర్థాలు. పెన్ను, కలం. ఇలా, ప్రపంచం. ఇలను దున్నుతాడు, ప్రపంచాన్ని పాలిస్తాడు. శుద్ధలు, సూక్తులు. చిన్నప్పుడు అన్నప్రాసన నాడు, చిన్నతనంలో అన్నప్రాసన జరిగిన రోజున తలా ఒకటి నా చుట్టూరేసి కొన్నింటిని నా చుట్టూ ఉంచి పట్టుకోమన్నప్పుడు అంటే పట్టుకోమని నన్ను చెప్పినప్పుడు ఎర్రగా బాగుందని అంటే ఎర్రగా ఉందని, పెన్ను పట్టుకుంటే అంటే కలం పట్టుకోగానే అమ్మ అక్కున చేర్చుకొని అంటే అమ్మ తన ఒడిలోకి నన్ను తీసుకొని, కలం పట్టిన బిడ్డ అంటే కలాన్ని పట్టుకున్న నా బిడ్డడు ఇలను దున్నుతాడని అంటే ఈ లోకాన్ని పాలిస్తాడని లేదా ఈ లోకానికి ఉపయోగపడతాడని ఆనందంతో అంటే సంతోషంతో ఒళ్ళంతా ముద్దులతో నింపిందంట. అంటే శరీరమంతా ముద్దులతో నింపింది. అమ్మ ముద్దుల్లో అంటే అమ్మ ముద్దులలో అక్షరాల ముద్దర్లున్నట్టుంది అంటే అక్షరాల గుర్తులు ఉన్నట్లున్నాయి. ఒంటి నిండా అక్షరాల శుద్ధలే అంటే అందుకే నా దేహమంతా అక్షరాల సూక్తులే. ఇప్పుడు ప్రతి అక్షరంలోనూ అంటే ఇప్పుడు నాకు ప్రతి అక్షరంలో కూడా అమ్మే కనిపిస్తుంది అంటే మా అమ్మే నాకు కనిపిస్తున్నది. నన్ను అక్షరాల పుట్టని చేసిన అంటే నన్ను ఒక కవిగా
తీర్చిదిద్దినట్టి అమ్మకు అక్షరాన్నవ్వడం మినహా, అంటే నా మాతృమూర్తికి అక్షరాలను ఇవ్వడం కంటే మరేమివ్వగలను, అంటే ఇంకేమి ఇచ్చుకోగలుగుతాను నేను. ఇక వివరణ. చిన్నప్పుడు అన్నప్రాసన సమయంలో పిల్లవాడి ముందు పలు వస్తువులు ఉంచి ఏది పట్టుకుంటాడో చూస్తారు. అప్పుడు రచయిత అందంగా కనిపించిన పెన్నును పట్టుకున్నాడు. అది చూసిన తల్లి ఎంతో ఆనందించింది. నా బిడ్డ కలం పట్టాడు, చదువులో ఎదుగుతాడు అని ఆశతో, ప్రేమగా, ముద్దులతో నింపింది. ఆ క్షణం తల్లి మనసులో పుట్టిన ఆనందం తరువాత రచయిత జీవితానికి మార్గదర్శకమైనది. పెరిగిన తరువాత రచయితకు అక్షరాలపై అపారమైన ప్రేమ పెరిగినది. తన ఒంటి నిండా అక్షరాలే నిండిపోయినట్లుగా అనిపిస్తోంది. తల్లి పెట్టిన ముద్దుల్లోనే అక్షరాల విత్తనాలు దాగి ఉన్నాయని అతను భావిస్తున్నాడు. అందుకే ప్రతి అక్షరంలోనూ తనకు అమ్మ రూపమే కనిపిస్తోంది. తాను అక్షరాల ప్రపంచంలో జీవించే మనిషిగా మారడానికి కారణం అమ్మేనని కృతజ్ఞతతో చెబుతున్నాడు. ఇక అవగాహన ప్రతిస్పందన. మొదటి ప్రశ్న, ఈ వచన కవితను భావయుక్తంగా చదవండి. జవాబు, విద్యార్థి కృత్యము. ఇక రెండవ ప్రశ్న, మీరు తల్లి దగ్గర ఏమి నేర్చుకున్నారు? జవాబు, నేను తల్లి దగ్గర తొలిసారి అడుగులు వేయడం మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను. అక్షరాలను ఉచ్చరించడం, మాటలను స్పష్టంగా పలకడం కూడా ఆమె నుంచే అలవాటు అయ్యాయి. ఎవరితో ఎలా సంభాషించాలి, ఎవరిని ఎలా గౌరవంగా పిలవాలి అనే సంస్కారాన్ని కూడా మా అమ్మే నాకు నేర్పింది. ఇంటి పనులను బాధ్యతగా చేయడం, క్రమశిక్షణతో జీవించడం, పెద్దల పట్ల మర్యాద భావంతో ఉండడం వంటి మంచి లక్షణాలన్నీ నాకు మా అమ్మ నుంచే వచ్చాయి. ఇక మూడవ ప్రశ్న, మీ చిన్నప్పటి అనుభవాలను తెలపండి. జవాబు, చిన్నప్పుడు అమ్మ నన్ను దుకాణానికి సరుకులు తెమ్మని పంపించేది. ఏమేమి కొనుక్కురావాలో మర్చిపోకూడదని ఆ వస్తువుల పేర్లను దారంతా మనసులోనే పదే పదే చెప్పుకుంటూ వెళ్ళేవాడిని. మధ్యలో ఎవరైనా మాట్లాడితే మాత్రం అవన్నీ గందరగోళమై మరిచిపోయేవాడిని. అప్పుడు తిరిగి ఇంటికి వచ్చి అమ్మను అడిగి మళ్ళీ దుకాణానికి వెళ్ళేవాడిని. ఇప్పుడు ఆ సంగతులు గుర్తొస్తే చాలా నవ్వుగా అనిపిస్తుంది. అప్పుడు నేను 3వ తరగతి చదువుతున్న రోజులవి. ఒక ఆదివారం రోజు ఎప్పటిలాగే ఇంటి పక్కన ఉన్న జ్యోతి, శీతలతో కాకుండా ఊరి చివరనున్న లక్ష్మీ వాళ్ళ ఇంటికి ఆడుకోవడానికి వెళ్ళాను. ఆటలో మునిగిపోయి సమయం ఎలా గడిచిందో కూడా తెలియలేదు. చీకటి పడినా ఇంటికి రాలేదని అమ్మ ఊరంతా ఆందోళనగా వెతుకుతూ అక్కడికి చేరుకుంది. నన్ను చూసిన వెంటనే దగ్గరకు తీసుకొని గట్టిగా హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంది. చెప్పకుండా ఎందుకు వచ్చావమ్మా అని బాధగా అడిగింది. అది చూసి నాకు కూడా ఏడుపు వచ్చింది. ఆ రోజు తర్వాత అమ్మకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళలేదు. ఇక 4వ ప్రశ్న, కింది దేశభక్తి గేయాన్ని ఆలపించండి. ప్రశ్నలకు జవాబులు రాయండి. మొదటగా గేయము. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు, గంగయమున గోదారి సింధు కృష్ణ కావేరి, బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి నర్మద పెన్న, పొంగి పొరలె తరంగాలు నీ మెడలో హారాలు, జీవనదుల కన్న తల్లివే ఓయమ్మ నీవు, జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు, హిమ వింధ్య పర్వతాలు దేవతలకు నిలయాలు,
దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు, పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు, నిజముగా నువ్వు రత్న గర్భవే ఓయమ్మ నీవు. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు, నాగరికత లేక నరులు పామరులై ఉన్నప్పుడు, వేదాలను వెతికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు. నిజముగా నీవు జగద్గురువువే ఓయమ్మ నీవు. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. ఇక గేయ వివరణ. ఈ గేయంలో కవి భారతమాత మహిమను, ఆమె ప్రకృతి సంపదను, ఆధ్యాత్మిక గొప్పతనాన్ని, ప్రపంచానికి అందించిన జ్ఞానాన్ని ఎంతో గర్వంగా వర్ణిస్తున్నాడు. జయము జయము భరతమాత అని ప్రారంభిస్తూ భారతదేశాన్ని జగత్తుకు తల్లిగా కొనియాడుతున్నాడు. ఈ ప్రపంచంలో భారతమాతకు సమానమైన దేశం మరొకటి లేదని చెబుతున్నాడు. గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి వంటి పవిత్ర నదులు భారతమాత మెడలో అలంకరించిన హారాల వంటివని భావిస్తున్నాడు. ఈ నదులు కోట్లాది ప్రజలకు జీవనాధారంగా నిలుస్తున్నాయని, అందుకే భారతమాతకు జీవనదుల కన్నతల్లిగా కీర్తిస్తున్నాడు. హిమాలయాలు, వింధ్య పర్వతాలు దేవతల నివాసాల వంటివని, ఘనమైన అరణ్యాలు మహర్షుల తపోభూములని చెబుతున్నాడు. బంగారు పంటలతో నిండిన పంటచేలు, పంచలోహాలు వంటి ఖనిజ సంపదలతో భారతదేశం రత్న గర్భగా వెలుగొందుతోందని వివరిస్తున్నాడు. ప్రపంచం అజ్ఞాన చీకటిలో ఉన్నప్పుడు, నాగరికత తెలియని కాలంలో భారతదేశమే వేదాలను ప్రపంచానికి అందించి జ్ఞానభిక్ష పెట్టిందని కవి గర్వంగా చెబుతున్నాడు. అందువల్ల భారతదేశం నిజంగా జగద్గురువని ప్రకటిస్తున్నాడు. మొత్తంగా ఈ గేయం భారతమాత ప్రకృతి వైభవం, ఆధ్యాత్మికత, జ్ఞాన సంపద, సంస్కృతి గొప్పతనాన్ని ప్రశంసిస్తూ దేశభక్తిని పెంపొందించేలా ఉంది. ఇక ప్రశ్నలు. మన జీవనదులు ఏవి? జవాబు: గంగా, యమున, గోదావరి, సింధు, కృష్ణ, కావేరి, బ్రహ్మపుత్ర, తుంగభద్ర, తపతి, నర్మదా, పెన్నా మొదలైనవి మన జీవనదులు. మహామునుల స్థావరాలు ఏవి? జవాబు: దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు. ఎవరికి జయము పలకాలి? జవాబు: భరతమాతకు జయము పలకాలి. పై గేయం ఆధారంగా ప్రశ్నలు తయారు చేయండి. జవాబు: ఈ జగాన ఎవరికి సాటి లేదు. జగద్గురువు ఎవరు? పై గేయం ఎవరి గురించి చెబుతుంది? వ్యక్తీకరణ, సృజనాత్మకత. ఆ భాగము. క్రింది ప్రశ్నలకు 4-5 వాక్యాలలో జవాబులు రాయండి. 1వ ప్రశ్న: అక్షరాలు ఎక్కడ కవాతు చేస్తాయని కవి అన్నాడు? జవాబు: అక్షరాలు తన హృదయంలోనే కాకుండా మూసుకున్న కనురెప్పలపై కూడా సంచరిస్తున్నట్లుగా కవి చెప్పాడు. అంటే అమ్మ నేర్పిన అక్షరాలు ఆమె ఆశయం నెరవేరే వరకు తన మనసులో ఎప్పటికీ మారుమోగుతూనే ఉండి తనకు నిద్ర పట్టనివ్వవని కవి భావించాడు. 2వ ప్రశ్న: అన్నప్రాసన నాడు జరిగిన సంఘటన గురించి రాయండి. జవాబు: అన్నప్రాసన సందర్భంగా బంధువులు, స్నేహితులు కలిసి కవి ముందుకు అనేక వస్తువులను ఉంచి నచ్చిన దాన్ని తీసుకోమని చెప్పారు. అప్పుడు ఎర్రగా ఆకర్షణీయంగా కనిపించిన పెన్నును కవి చేతిలోకి తీసుకున్నాడు. అది గమనించిన అమ్మ ఎంతో సంతోషించి కలం పట్టిన తన బిడ్డ గొప్పవాడవుతాడని భావించి ప్రేమగా హత్తుకొని ముద్దులతో ముంచెత్తింది. ఆ భాగము.
క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి. 1వ ప్రశ్న, అక్షరం గేయం సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. జవాబు: ఉపాధ్యాయ వృత్తిని నిర్వహించిన తన తల్లి తనకు అందించిన జ్ఞానం, తాను కవిగా ఎదగడంలో ఆమె చేసిన సహాయాన్ని కవి ఈ వచన కవితలో వివరించారు. కవి మనసులోనూ మూసిన కనురెప్పలపై కూడా ఎల్లప్పుడూ అక్షరాలే మెదులుతూ ఉండేవి. కంటికి శరీరానికి అక్షరాల సాన్నిధ్యం ఎప్పుడూ ఉండేదని చెప్పారు. ఇందుకు కారణం తన తల్లి అక్షరాలు బోధించే పంతులమ్మ కావడమేనని పేర్కొన్నారు. ఆమె కప్పిన దుప్పటి కూడా అక్షరాలతో నిండినట్టు అనిపించేదని కవి చమత్కారంగా చెప్పారు. అన్నప్రాసన రోజున కలం పట్టుకున్నప్పుడే తన కుమారుడు గొప్ప కవిగా ఎదుగుతాడని తల్లి ఆనందించింది. ఆమె ప్రేమతో పెట్టిన ముద్దుల్లో కూడా అక్షరాల ముద్రలు దాగి ఉన్నాయేమోనని కవి భావించారు. అందుకే తాను కవినయ్యానని, తన కవిత్వంలోని ప్రతి అక్షరాన్ని తన తల్లికే అంకితం చేస్తున్నానని కవి రావినూతుల ప్రేమ కిషోర్ తెలిపారు. ఇక 2వ ప్రశ్న, జీవితంలో చదువు విలువ ఎంత ముఖ్యమో తెలపండి. జవాబు: చదువు మనిషి జీవితానికి వెలుగునిచ్చే దీపం లాంటిది. జీవన ప్రయాణంలో విద్యకు ఎంతో ప్రాధాన్యం ఉంది. చదువు వల్లనే మంచి చెడు మధ్య తేడాను అర్థం చేసుకునే జ్ఞానం కలుగుతుంది. ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి అనే విషయాలను అది నేర్పిస్తుంది. మనిషి ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా వినయంతో ఉండే గుణాన్ని విద్య అందిస్తుంది. జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకునే దారిని చూపిస్తుంది. మన కర్తవ్యాలను గుర్తు చేస్తూ సమాజంలో మన స్థానం ఏర్పడేలా చేస్తుంది. సమాజం పట్ల, దేశం పట్ల సేవాభావాన్ని పెంపొందిస్తుంది. కుటుంబ సంబంధాలను బలపరుస్తుంది. సంఘంలో గౌరవాన్ని తీసుకువస్తుంది. దేశ విదేశాల్లో గుర్తింపు పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. అందువల్ల చదువు జీవితంలో అత్యంత అవసరమైనదిగా, అమూల్యమైనదిగా భావించబడుతుంది. ఇక 3వ ప్రశ్న, అమ్మ ప్రేమ గురించి మీ మాటల్లో రాయండి. జవాబు: అమ్మ ప్రేమను పూర్తిగా వ్యక్తపరచడానికి మాటలు సరిపోవు. పిల్లల కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడేది తల్లే. 9 నెలలు గర్భంలో ఎంతో జాగ్రత్తగా శిశువును కాపాడుతుంది. తన శక్తినంతా బిడ్డకు అర్పిస్తూ ప్రాణం పోస్తుంది. ప్రాణాపాయాన్ని ఎదుర్కొంటూ బిడ్డకు జన్మనిస్తుంది. పుట్టిన తరువాత జీవితాంతం పిల్లల ఆనందం కోసమే ఆలోచిస్తూ ఉంటుంది. తన రక్తాన్ని పాలుగా మార్చి బిడ్డను పెంచుతుంది. పిల్లల కంట నీరు చూసినా ఆమె మనసు కలవరపడుతుంది. వారి చిన్న గాయానికే తల్లి హృదయం బాధతో తల్లడిల్లుతుంది. తాను వానలో తడుస్తూ పిల్లలకు రక్షణగా నిలుస్తుంది. అవసరమైతే అగ్నిలోనైనా నడిచి వారిని కాపాడేందుకు వెనుకాడదు. పిల్లల ఇష్టాల కోసం తన ఇష్టాలను సైతం వదులుకుంటుంది. వారి సుఖ సంతోషాల కోసం ఎన్నో కష్టాలను సంతోషంగా భరిస్తుంది. పిల్లలు తృప్తిగా తినాలని తాను ఆకలితోనే ఉండిపోతుంది. వారు అనారోగ్యానికి గురైతే ఇంటిని ఆసుపత్రిలా మార్చి సేవ చేస్తుంది. ఇలా తల్లి చేయలేనిది ఏదీ లేదు. ఆమె ప్రేమ, త్యాగం, అనురాగాలకు మాటలు సరైన కొలమానం కావు. ఇక భాషాంశాలు. ఆ భాగం కింది పదాలకు అర్థాలను జతపరచండి. 1. గవాక్షం ఈ కిటికీ. 2. తావు ఈ స్థానం. 3. గుండె ఆ హృదయం. 4. ఇలా ఆ నేల. ఆ భాగము కింద ఇచ్చిన పదాలకు సమానార్థక పదాలు అనగా పర్యాయ పదాలు వాక్యాలలో గుర్తించి రాయండి. 1. శరీర శుభ్రతను పాటించాలి, తనువును ఆరోగ్యంగా ఉంచుకోవాలి. కాయం శరీరం, తనువు. 2. నేత్రాలను సురక్షితంగా ఉంచుకోవాలి, నయనాలు లేనిదే లోకాన్ని చూడలేము. జవాబు: కన్ను, నేత్రం, నయనం.
3. అమ్మను మించిన దైవం లేదు, మాతను పూజించాలి. జవాబు: తల్లి, అమ్మ, మాత. ఈ కింది పదాలలో ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి. ప్రకృతి వికృతి: 1. అంబ, అమ్మ. 2. అక్షరము, అక్కరము. 3. నిద్ర, నిద్దుర. 4. ముద్ర, ముద్దర. 5. రాత్రి, రాతిరి. ఈ కింది ఖాళీలను సరైన పదాలతో పూరించండి. 1. నేను తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గౌరవిస్తాను. 2. నేను కష్టపడి చదువుతాను. 3. చేతులు శుభ్రంగా కడుగుతాను. 4. మంచి వాళ్ళతో స్నేహం చేస్తాను. కింది పదాలకు సొంత వాక్యాలు రాయండి. 1. నిరంతరం, జీవనదులు నిరంతరం ప్రవహిస్తాయి. 2. అనుబంధం, మనుషుల మధ్య అనుబంధాలు కాపాడుకోవాలి. 3. కంబలి, కొందరికి కంబలి కప్పుకుంటేనే నిద్ర పడుతుంది. 4. నిద్రాభంగం, నిద్రాభంగం చేస్తే కోపం వస్తుంది. 5. అక్కున చేర్చుకొను, తల్లి బిడ్డలను అక్కున చేర్చుకుంటుంది. కింది వాక్యాలు ఆధారంగా మన బంధుత్వాలను గల్లలో నింపండి. అడ్డం: 1. తల్లికి ఇంకొక పేరు అమ్మ. 2. తల్లిగారి చెల్లిని ఏమని పిలుస్తారు? చిన్నమ్మ. 3. తల్లిగారి అక్కను ఏమని పిలుస్తారు? పెద్దమ్మ. నిలువు: 1. తల్లిగారి తల్లిని ఏమని పిలుస్తారు? అమ్మమ్మ. 2. తండ్రిగారి తల్లిని ఏమని పిలుస్తారు? నానమ్మ. 3. తండ్రిగారి అక్క లేదా చెల్లిని ఏమని పిలుస్తారు? అత్తమ్మ. ఇక వ్యాకరణాంశాలు. కింది వాక్యాలను గమనించండి. గీత గీసిన పదాలను విడదీయండి. 1. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. 2. భద్రాద్రి రామయ్య కళ్యాణం కన్నుల పండుగగా జరుగుతుంది. 3. చదువు నేర్పే గురువులకిదే మా వందనం. 4. శ్రీశైల మల్లన్న కోరిన కోర్కెలు తీర్చే దైవం. 5. సింహాద్రి అప్పన్న నమ్మిన భక్తులకు కొండంత అండ. ఉదాహరణ: రామయ్య, రామ ప్లస్ అయ్య. 1. ప్రేమించుమన్నా, ప్రేమించుము ప్లస్ అన్నా. సంధి అంటే ఒక పదాన్ని కలపడం లేదా విడదీయడం అని అర్థము. విద్యార్థులారా, ఇక పదాలను విడదీద్దాం. 1. ప్రేమించుమన్నా, ప్రేమించుము ప్లస్ అన్నా. ప్రేమించుము అనగా పూర్వపదము, అంటే మొదటి పదమని అర్థము. అన్నా అనగా పరపదం, అంటే రెండవ పదమని అర్థము. ఇక 2. పెంచుమన్నా, పెంచుము ప్లస్ అన్నా. 3. గురువులకిదే, గురువులకు ప్లస్ ఇదే. 4. అప్పన్న, అప్ప ప్లస్ అన్నా. 5. మల్లన్న, మల్లా ప్లస్ అన్నా. ఇక ఆ భాగము. కింది వాక్యాలను గమనించండి. గీత గీసిన పదాలను విడదీయండి. 1. దేశమంటే మనసులోయ్ అని గురజాడ అన్నారు. 2. గాంధీజీ లేఖలు మనకందరికీ ఆదర్శం. 3. ప్రపంచమందు భారతీయులు చాలా దేశాల్లో ఉన్నారు. 4. అల్లూరి, టంగుటూరి వంటి వారంతా స్వాతంత్ర్య సమరయోధులు. 5. అమూల్యమైన పుస్తకాలకు నిలయం గ్రంథాలయం. 1. దేశము ప్లస్ అంటే
2 మనకు ప్లస్ అందరికీ, 3 ప్రపంచము ప్లస్ అందు, 4 వారు ప్లస్ అంతా, 5 గ్రంథ ప్లస్ ఆలయం. ఇక సంధి పదం మనకందరికీ విడదీయడం మనకు ప్లస్ అందరికీ, పూర్వస్వరం వు, పరస్పరం అం. ప్రపంచమందు ప్రపంచము ప్లస్ అందు, వు అం. వారంతా వారు ప్లస్ అంతా, వు అం. ఇక ఈ కింది వాక్యాలను చదవండి. 1 కృష్ణుడతడు మహాభారతానికి సూత్రధారి. 2 దుర్యోధనుడెక్కడా అంటూ భీముడు గర్జించాడు. 3 సీత పుట్టినింటికి మెట్టినింటికి పేరు తెచ్చింది. 4 చిన్నదైన ఉడుత రామునికి సాయం చేసింది. ఈ గీత గీసిన పదాలను విడదీయండి. కలిసినప్పుడు జరుగుతున్న మార్పులను గమనించండి. ఉదాహరణ కృష్ణుడతడు, కృష్ణుడు ప్లస్ అతడు. 1 దుర్యోధనుడెక్కడా, దుర్యోధనుడు ప్లస్ ఎక్కడా. 2 పుట్టినింటికి, పుట్టిన ప్లస్ ఇంటికి. 3 మెట్టినింటికి, మెట్టిన ప్లస్ ఇంటికి. 4 చిన్నదైన, చిన్నది ప్లస్ అయినా. 5 చూసినవన్నీ, చూసినవి ప్లస్ అన్నీ. ఊ కింది పదాలను విడదీసి రాయండి. ఉదాహరణ అక్షరాలంటని, అక్షరాలు ప్లస్ అంటని. 1 కప్పిందేమో, కప్పింది ప్లస్ ఏమో. 2 బాగుందని, బాగుంది ప్లస్ అని. 3 మరేమివ్వగలను, మరి ప్లస్ ఏమివ్వగలను. ఊ కింది పదాలను కలిపి రాయండి. ఉదాహరణ అక్షరాన్ని ప్లస్ అవ్వడం, అక్షరాన్నవ్వడం. 1 ముద్దర్లు ప్లస్ ఉన్నట్లు, ముద్దర్లున్నట్లు. 2 దున్నుతాడు ప్లస్ అని, దున్నుతాడని. 3 చుట్టూరు ప్లస్ ఏసి, చుట్టూరేసి. ఇక రు కింది పట్టికను గమనించండి. వాక్య రూపంలో రాయండి. ఉదాహరణ లక్ష్మణుని భార్య ఊర్మిళ. 1 దేవుని నమ్మేవారు ఆస్తికులు. 2 చెట్లను నరకవద్దు. 3 తల్లిదండ్రులను గౌరవించాలి. 4 పర్యావరణాన్ని కాపాడాలి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.